సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఏదైనా ఒక సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వకపోతే దానికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అనుకున్న దానికి అర్హత ఉన్న అంత సక్సెస్ అది సాధించలేదు. సో ఈ సినిమా వరకు మీరు ఆలోచిస్తే అంటే మంచి మంచి సినిమాలు పడిన వీక్ లోనే రిలీజ్ చేశారు. దీని గురించి ఏమన్నా మీకు ఉందా? అంటే బికాజ్ ముందు చాలా మంది ఆకలితో ఉన్న వీక్స్ లో ఈ సినిమా వచ్చుంటే ఇంకా ఎక్కువ దీనికి అటెన్షన్ వచ్చేదేమో. డెఫినెట్లీ అండి. అంటే అది 100% ఉంటుంది. మనకనే కాదు, ఏ సినిమాకైనా సోలో రిలీజ్ పడితే దాని వాల్యూ, దాని అడ్వాంటేజ్ వేరు. ఎస్పెషల్లీ వెన్ ద మౌత్ టాక్ ఈస్ సో స్ట్రాంగ్ అండ్ వెన్ ద రివ్యూస్ ఆర్ సో గుడ్. డెఫినెట్లీ ఇంకా బెటర్గా ఇంకా చాలా ఎక్కువ రెవెన్యూ చూసేది. బట్ మోర్ ఆర్ లెస్ ఇది ఎలా అంటే మనకే కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సినిమాలు ఉన్నాయి, 2 సినిమాలు బాగున్నాయని టాక్ ఉంది. మీ సినిమాకి సగం మంది వెళ్ళారు, నా సినిమాకి సగం మంది వెళ్ళారు, ఆర్ డివైడ్ అవుతుంది. మీకు ఇంపాక్టే, మాకు ఇంపాక్టే, అంతే కదా. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఇన్ ది ఇండస్ట్రీ టు టాక్ అవుట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్ అండ్ సేమ్ డే కాకుండా ఉంటే బెటర్. బట్ అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ అవాయిడ్ ఇట్. యా, మీరు ముందు ట్రై చేశారా బిఫోర్ దట్ ఏమన్నా? లేదండి. అంటే మనం ఫస్ట్ మిరాయి September 5th ఉందనేది మనకు తెలుసు. కాంతా పోస్ట్పోన్ అవ్వబోతుందని మనకు తెలుసు. అందుకనే మేము 12th అనౌన్స్ చేసాం. ఆఫ్టర్ క్రాస్ చెకింగ్ విత్ మిరాయిస్ టీమ్ ఓన్లీ మనం 12th అనౌన్స్ చేసాం. తర్వాత వాళ్ళు సడన్గా 12th డేట్ వేశారు. అది ఇంకా దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదండి, దట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. బట్ వన్ గుడ్ థింగ్ ఈస్, ఇప్పుడు చాలా మంది పోస్టులు పెడుతున్నారు. September month హ్యాస్ బీన్ ఫెంటాస్టిక్ మంత్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ది ఆడియన్సెస్ యాజ్ వెల్. బికాస్ లిటిల్ హార్ట్స్ వర్కౌట్ అయింది, మిరాయి వర్కౌట్ అయింది, కిష్కిందపురి వర్కౌట్ అయింది, ఓజీ కూడా నెక్స్ట్ రాబోతుంది, అది కూడా డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. సో it's a happy month for the filmmakers and the audiences also. But yeah, revenue wise definitely మీరు అన్నట్టు సోలో పడుంటే ఏ సినిమాకైనా బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫిల్మ్ లవర్గా మాట్లాడుతున్నారు, మీరు ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు ఈ మధ్య సినిమాలో? సెప్టెంబర్ పక్కన పెట్టండి, నేను ముందు గురించి మాట్లాడుకుందాం. మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు? ఎక్కడెక్కడ మీకు కొంచెం ఆ పోర్షన్స్ ఫుల్ఫిల్ అవ్వని పోర్షన్స్ ఉన్నాయి? అంటే నాకు వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ అండి, ఇప్పుడు కాదు, మీకు ఇండస్ట్రీలో బిగినింగ్ నుంచి కూడా సక్సెస్ రేట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లెస్ దెన్ 10%. 450 సినిమాలో సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్లో జరిగితే అందులో 10 సినిమాలో 15 సినిమాలో బాగుంటాయి, అవే పెద్ద హిట్స్ అవుతాయి. సో అలా స్పెసిఫిక్గా మనం ఇది బాగాలేదు అది బాగాలేదు అనడానికి ఎవరైనా చేసే హార్డ్ వర్క్ అదే, ఎవరైనా అంతే కష్టపడతారు. ఎవ్రీబడీస్ ఎఫర్ట్ ఈస్ టు గివ్ అ గుడ్ ఫిల్మ్. ఎవరైనా సంచి సర్దుకుని నేను ఇప్పుడు ఒక బ్యాడ్ ఫిల్మ్ తీయాలని అయితే బయలుదేరరు కదా, అందరూ గుడ్ ఫిల్మ్ తీయాలనే స్టార్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే అది ఎంత రీచ్ అయింది అనేది ఇంకా అది ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ది అదర్ ఫిల్మ్స్ ఆల్సో బికాస్ ఐ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ అండ్ ఐ నో నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ సినిమా ఆడినప్పుడు నేనే సఫర్ అయ్యా కదా. సో నాకు తెలుసు అది ఎలా ఉంటుంది అనేది. అంటే ఈ స్పెసిఫిక్ స్పాన్ కూడా మీరు తీసుకున్నది ఒక క్వాలిటీ అవుట్పుట్ ఇద్దామని అనుకున్నారు, క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు, ఇదంతా బాగానే ఉంది. బట్ హర్రీ ఒకటి ఉంటుంది, అంటే ప్రెషర్ ఉంటుంది కొంచెం. ఎందుకంటే మీ పక్కన వాళ్ళు కొంతమంది మీకంటే తర్వాత స్టార్ట్ అయిన వాళ్ళు ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో నుంచి ప్రెషరు, ఫ్రెండ్స్ నుంచి ప్రెషరు, సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి, ఫ్యామిలీ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ మీరు కూడా అనిపిస్తూ ఉంటుంది, అవును కదా వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను వెనకబడిపోయినా. ఇప్పుడు ఈ రోజు ఇది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు వాహ అంటాడు, దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఎవడో కూడా మీ వైపు చూడ్డు, అంటే ఖాళీగానే ఉన్నాడేమో, తెలియదు కదా మీరు ఏం చేస్తున్నారు, ఎంత గొప్ప వర్క్ చేస్తున్నారు అనేది. సో ఈ ప్రెషర్స్ అన్ని ఎలా దాటుకున్నారు? అంటే మధ్యలో ఏమో అనుకోలేదా, హరి మనం కూడా పరిగెడేద్దాం, ఏదో ఒకటి 2-3 ప్రాజెక్టులు సైన్ చేద్దాం అంటే చేద్దాం అని అనుకోలేదు. దట్స్ బికాస్ ఒక్క బ్యాడ్ డెసిషన్ ఎక్కడికో తీసుకెళ్ళి పడేస్తుంది, ఒక గుడ్ డెసిషన్ ఎక్కడికో తీసుకెళ్ళి పెడుతుంది. సో 2 ఐడియా ఉంది కాబట్టి ఏదో తొందరపడి ఏదో ఒకటి చేసేద్దాం అని అయితే నేను అనుకోలేదు. డెఫినెట్లీ మధ్యలో కొన్ని రీమేక్లు చేయమని ఇలా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఐ స్టిల్ స్టక్ టు మై ఒరిజినాలిటీ అండ్ నా స్టోరీ టెల్లింగ్కి నేను స్టిక్ అవుదామని అనుకునే అలాంటి డెసిషన్స్ తీసుకోలేదు. విచ్ ఈస్ ద రీజన్ ఇట్ టుక్ అ లిటిల్ టైమ్. సక్సెస్ అనేది కొంచెం లేట్గా వచ్చినా కూడా అది వచ్చినప్పుడు అది ఇచ్చే కిక్ వేరు. నవ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ ఒకప్పుడు 100 days 50 days ఇవి చూసేవాళ్ళం. ఇప్పుడైతే ఓపెన్గా మూవీ టీమ్సే చెప్తున్నాయి. ఈవెన్ మిరాయి టీము మీ టీము 2 చెప్పారు. ఏమని చెప్పారంటే నెక్స్ట్ ఓజీ వస్తుంది కదా, ఓజీ వరకు మన సినిమా చూడండి అని. ఈవెన్ ఈ 12 days స్పాన్, 13 days స్పాన్. సో ఏమనుకున్నారంటే 13 days మన సినిమా బాగా ఆడితే చాలా యాజ్ పర్ మార్కెట్, ఏమైతే మార్కెట్లో రియాలిటీ జరుగుతుందో గ్రౌండ్ రియాలిటీ, ఒక 13 days ఉంది ఓజీ వరకు. ఓజీ వరకు మన సినిమా ఆడితే చాలు మార్కెట్లో ఖచ్చితంగా అనుకుంటున్నారా?
అంటే ఇప్పుడు చాలు అనే దానికి లిమిట్ ఉండదు. ground reality నేను 365 days ఆడితే బాగుండు అనుకుంటా, ఆడుతుందా? అంటే ఇప్పుడు రియాలిటీ అది కాదు కాబట్టి మనం ఆ రియాలిటీని ఎంత డైజెస్ట్ చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఏంటంటే సినిమా 365 రోజుల నుంచి 3 రోజులకు వచ్చేసింది. ఆ 3 రోజులది 12 రోజులు అయితే హ్యాపీ కదా. యా, సో ఆ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అది అన్ఫార్చునేట్లీ 365 days నుంచి 3 daysకి వచ్చింది సినిమా అనేది. 3 days ఆడితేనే గొప్ప అంటున్నారు ఈ రోజుల్లో. సో 12 days ఆడితే వెరీ వెరీ హ్యాపీ. అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారా ఎవరైనా వచ్చి ఫోన్ చేసి? అంటే క్యూరియాసిటీ ఉంటుంది కదా, చాలా అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ మీరు రివీల్ చేయడానికి part 2 పెట్టారు, ఒక సీక్వెన్స్ అయితే వదిలేరు. ఏంటి దాని గురించి ఏమన్నా చాలా డౌట్స్ చాలా మంది ఏమన్నా అడిగారా? లేదండి, నాకు తెలిసి ఏ డౌట్లు అయితే ఉన్నాయో ఆ డౌట్సే హీరోతో అడిగించాం కదా క్లైమాక్స్లో. సో దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్పకూడదు కాబట్టే అది చెప్పకుండా ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఒక క్లిఫ్ హ్యాంగర్ తోటే ఎండ్ చేసాము. డెఫినెట్లీ వీ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ సూన్. అంటే బెల్లంకొండ గారి గురించి ఆయన ప్రతి సినిమాకి ఒక రెగ్యులర్గా వినిపిస్తున్న కమెంట్ ఏంటంటే ఆయన చాలా ఇంప్రూవ్ అవుతున్నారు, ఆయన స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఒక సినిమాతో టప్మని ప్రూవ్ చేసుకోలేదు ఇప్పటి వరకు. స్టార్టింగ్ కొన్ని విమర్శలు వచ్చినాయి, ఇప్పుడైతే మెల్లమెల్లగా ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సినిమాలో ఆయన దేనిలో బాగా ఇంప్రూవైజ్ అయ్యారని మీకు అనిపించింది? అంటే ఆయనలో ఒక చాలా మంచి పర్ఫార్మర్ ఉన్నాడండి. అది మనం వెతికి బయటికి తీయగలడం అంటే మనం ఏం చేయక్కర్లా, మనం జస్ట్ క్లారిటీగా నాకు ఇది కావాలని చెప్తే చాలు. ఇది కావాలి అని క్లారిటీగా చెప్తే అతనికి అర్థమైపోతే అతను 100% హీల్ గివ్ హిస్ బెస్ట్, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఐ థింక్ ఈ సినిమాలో అతను వేరే ఫిల్మ్స్ మీద కంపేర్ చేస్తే ఈ సినిమాకి ఏంటి డిఫరెన్స్ అంటే సటిల్ పర్ఫార్మెన్స్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ఎ సటిల్ పర్ఫార్మెన్స్, బికాస్ హైపర్గా చేయడం అయినా మేబీ చేయొచ్చేమో కానీ సటిల్గా చేయడం కష్టం. ఈ సినిమాలో అది చాలా బాగా చేశారు ఆయన. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రివ్యూలో ప్రతి చోట పాజిటివ్స్లో బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ అని పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్ ఇన్ ద ఫిల్మ్. అతని సినిమాకి ఎప్పుడైతే ఒక సినిమాలో యాక్టర్ని మర్చిపోయి క్యారెక్టర్ని చూస్తామో అప్పుడు ఆ యాక్టర్ సక్సీడ్ అయినట్టు నాకు చాలామంది చెప్పారు. అది సినిమా చూసినప్పుడు నాకు రాఘవ్ అనే క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాడు, నేను రాఘవ్తో ట్రావెల్ అవుతున్నట్టు అనిపించింది అని చాలామంది చెప్పారు. సో స్పెసిఫిక్గా మనం బెల్లంకొండ శ్రీనివాస్ గారిని చూస్తున్నాము అనే ఫీలింగ్ కన్నా మనం రాఘవన్ చూస్తున్నాం అనే ఫీలింగ్ తీసుకురావడమే యాక్టింగ్ కదా. అండ్ అది ఆయన పర్ఫెక్ట్గా చేశారు. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా చాలా యునైటెడ్గా ఉన్నారు, అది తెలుస్తుంది కొన్నిసార్లు. మీరు ఒక సినిమా గురించి ఇంకొకరి సినిమా గురించి ఒకరు చెప్పుకుంటూ ఓజీని మెన్షన్ చేసి దీన్ని మిరాయిని మెన్షన్ చేసి ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా నడుస్తూ ఉంది. మిరాయి చూసారండి మీరు? లేదండి, ఐ వాంట్ టు వాచ్, ఐ బ్యాడ్లీ వాంట్ టు వాచ్ ఇట్ బికాస్ తేజ ఈజ్ మై ఫ్రెండ్, కార్తిక్ ఈజ్ మై ఫ్రెండ్. సో ఐ వాంట్ టు వాచ్ ద ఫిలిం. ఇంకా చూడలేదు నేను. డెఫినెట్లీ ఆ టీం నుంచి ఏమన్నా మీకు ఐ మీన్ వినే ఉంటారు, మన టాక్ గురించి విని ఉంటారు, ఆ టీం నుంచి ఏమన్నా మీకు వచ్చినాయా? లేదండి, బట్ ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా మిరాయి ప్రమోషన్స్లో వాళ్ళ సక్సెస్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు బిజీగా ఉంటారు. బట్ నేనైతే డెఫినెట్లీ మిరాయి చూస్తాను. వాళ్ళు మన సినిమా చూసారో లేదో నాకు తెలియదు, నేనైతే చూస్తాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఓజీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, ఓజీకి మీరు ఎలా విషెస్ చెప్పాలంటే? నాకు సుజిత్ భయ్య 2012 నుంచి పరిచయం. సో అప్పటి నుంచి కూడా వెన్ హీ వాజ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి పరిచయం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ హిమ్ టు సీ వేర్ హీ ఈస్ టుడే. ప్రభాస్ గారితో సినిమా చేసి, ఫస్ట్ శర్వానంద్ గారితో సినిమా తీసి, ప్రభాస్ గారితో సినిమా తీసి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి. నాకు పర్సనల్గా తెలుసు దట్ అతను పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద ఫ్యాను పవన్ కళ్యాణ్ గారికి అనేది. సంధ్యా థియేటర్ దగ్గర గబ్బర్ సింగ్ సినిమా సెలబ్రేషన్స్ అప్పుడు ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు తెలుసు. సో నాకు అవన్నీ తెలిసి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం వెన్ యూఆర్ హిస్ ఫ్రెండ్ అని. యూ విల్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కదా. సో అలానే నాకు చాలా అంటే హిస్ జర్నీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఆల్సో. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ ఆయన కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక పెద్ద మీల్స్ ఇవ్వబోతున్నారు, ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నారు, దాంట్లో డౌటే లేదు. నేను కలుస్తూ ఉంటాను కూడా మధ్య మధ్యలో తనని. వీ మెట్ వెరీ రీసెంట్లీ ఆల్సో. సో ఐఎమ్ షూర్ హీఈస్ గోయింగ్ టు గివ్ ఫుల్ మీల్స్ టు కళ్యాణ్ గారు ఫ్యాన్స్. అండ్ ఫైనల్లీ వాట్స్ యువర్ లైఫ్ ఫిలాసఫీ అండి? అండ్ డ్రీమ్ కొలాబరేషన్ ఏమన్నా ఉందా మైండ్లో? మహేష్ బాబు గారితో. నాకు చిన్నప్పటి నుంచి అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్. సో పోకిరి ఒక్కడు అన్నీ బాగా విపరీతంగా థియేటర్స్లో వెళ్ళి ఎన్నిసార్లు చూసానో కూడా గుర్తులేదు పోకిరి అయితే. సో యా, ఐ మీన్ డెఫినెట్లీ దట్ ఈస్ వన్ డ్రీమ్ కొలాబరేషన్. బట్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దేర్ ఓన్, ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో మనం అందరి సినిమాలు చూసి పెరిగాం. నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను సినిమా ఫ్యాన్, సినిమా పిచ్చోడిని. సో అన్ని సినిమాలు చూసేవాడిని, అన్ని సినిమాలు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేవాడిని. డైరెక్టర్ల పేర్లు పడ్డప్పుడు పేపర్లు ఎగరేసిన రోజులు ఉన్నాయి. పూరి జగన్నాథ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో పేపర్లు ఎగరేసి డైరెక్టర్ల పేర్లు చూసినప్పుడు సో అలా ఎంజాయ్ చేశాను. సో డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. బట్ స్పెసిఫిక్గా ఏదైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందంటే మహేష్ బాబు. అండ్ లైఫ్ ఫిలాసఫీ?
ఇన్ వన్ సెంటెన్స్ ఏమైనా బీ హ్యాపీ, బీ హ్యాపీ. హ్యాపీగా ఉండు మా అంతే. నాకు మనం హ్యాపీగా ఉంటే ఏ ఫోర్సు మనల్ని ఏం చేయలేదు, ఏది మనల్ని ఎవడు ఏ నెగటివిటీ మనల్ని ఏం చేయలేదు. సో లైక్ మూవీలో చెప్పినట్టు మూవీలో కూడా అదే లాస్ట్ అది నా ఫిలాసఫీ నేను మూవీలో పెట్టా. ఈ క్రేజీ కౌశిక్ ఫిలిమ్స్ అని పడతా ఉండాలి మేము కూడా. అంటే ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్లు, ఇలాంటి ఫ్రెష్ టెంప్లెట్స్ మీ నుంచి చాలా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ సో మచ్.